వైట్ బోర్డు వాహనాల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సేఫ్టీ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ వైట్ బోర్డు వాహన యాజమాన్యులు అక్రమంగా ప్రయాణికులను ఎక్కించుకొని ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. బళ్ళారి చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో వైట్ బోర్డు వాహనాలు హైదరాబాద్ కు ప్రయాణికులను తీసుకెళ్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యులు వాపోయారు. ఈ రోజు కర్నూలులో డ్రైవర్ల సమస్య ఏమంటే ముఖ్యంగా ఇంతకు ముందు ఒక రాగా బతికే వాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం డ్రైవర్ల బతుకులు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఎందువల్ల అంటే ఇతర రాష్ట్రాల నుంచి అయితేనేమి, ఇతర జిల్లాల నుంచి అయితేనేమి, ఇక్కడ కర్నూలు టౌన్ లో ఓనర్లు ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ కట్టుకోలేక ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది. దీని అంతటికి ముఖ్య కారణం ఈ మాఫియా వైట్ బోర్డ్ ట్యాగ్ ఉండడం. చాలా సార్లు మొర పెట్టుకున్నాం. ఈ సమస్యలు మనం వినిపించుకోండి మహాప్రభు అని చెప్తే మన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అన్వర్ బాషా అన్న గారికి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి ఫౌండర్ ఆయనకి స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఇక కేసు పెట్టి బుక్ చేసినారు. అందులో ఈ గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్సీలు ఏదైతే చెప్తా ఉంటామో దానిపైన కూడా మనకు అది సాలడం లేదు. దానిపైన కూడా మనకి బిల్లులు పెంచాలని 35,000 సరిపోకుండా ఉంటాయి. దీనిపైన మీరు కూడా దయచేసి దీన్ని ఆదుకోవాలని మా టాక్సీ డ్రైవర్ల తరఫున విన్నవించుకుంటా ఉన్నాం సార్. గత 30 సంవత్సరాల నుంచి ట్రావెల్స్ మీద ఆధారపడినాము. అలాగే డ్రైవర్స్ కూడా ఆధారపడినారు. డ్రైవర్ కమ్ ఓనర్స్ కూడా దీని మీద ఆధారపడి చాలా వేల మంది బతుకుతున్నారు. అయితే మన అసోసియేషన్ కి సంబంధించి చాలా నష్టం జరుగుతుంది. దేని వల్ల నష్టం జరుగుతుంది అంటే ఓన్ బోర్డులు ట్యాక్సీలు తిప్పడం, అలా కాకుండా అడ్డాల నుంచి వెహికల్స్ తిప్పడం, సెల్ఫ్ డ్రైవ్స్ పెట్టడం, బ్లాబ్లా లాంటి అనేక ప్రైవేట్ కంపెనీల మన యొక్క ధనాన్ని దోచుకొని పోతున్నాయి. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకు, డ్రైవర్ కమ్ ఓనర్లకు, ట్రావెల్స్ ఓనర్లకు చాలా నష్టం జరుగుతుంది. దీని మీద తక్షణమే చర్య తీసుకోండి.